బెయిల్ పై ఉన్నవారెవరు, కేసుకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదనే నిబంధనలు పాటించాలైతే బన్నీ మధ్యంతర బెయిల్ నిబంధనలను ఉల్లంఘించారనే వాదన కొనసాగుతుంది. చట్టసభల్లో సీఎం చెప్పిన అంశాలను తప్పుబడుతూ సాక్షులను పోలీసులను ప్రభావితం చేసేలా అల్లు అర్జున్ కామెంట్స్ చేశారంటూ ప్రభుత్వం భావిస్తోంది. అల్లు అర్జున్ వ్యాఖ్యల్ని సాక్ష్యంగా చూపుతూ మధ్యంతర బెయిల్ రద్దు చేయాలంటూ పోలీసులు కోరే ఛాన్స్ కనిపిస్తుంది. పూర్తి స్థాయి బెయిల్ పిటిషన్ కూడా అల్లు అర్జున్ ఇప్పటివరకు వేయలేదు. అల్లు అర్జున్ కేవలం మధ్యంతర బెయిల్ పైన ప్రస్తుతం విడుదలై ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అల్లు అర్జున్ బెయిల్ను రద్దు చేయించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ పెట్టిన ప్రెస్ మీట్ ఆయనకు చిక్కులు తెచ్చేలా కనిపిస్తోంది. సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట్లో మహిళ మృతి చెందిన కేసులో మధ్యంతర బెయిల్పై విడుదలైన అల్లు అర్జున్ విలేకరుల సమావేశం నిర్వహించడాన్ని హైదరాబాద్ నగర పోలీసులు తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి దర్యాప్తును ప్రభావితం చేసేలా మాట్లాడడంతో ఆయన బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేసేందుకు పోలీసులు అయితే సిద్ధమవుతున్నారు.